చిచి గలీజ్ పిల్లగాడు కొంచెం సేపట్లో గబ్బు గబ్బు చేసిండు. అప్పుడు నేను 4th క్లాస్ అనుకుంటా. ఆ రోజు నేను చేసిన పనికి ట్యూషన్ క్లాస్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆ రోజు స్కూల్లో లాస్ట్ పీరియడ్, ఇంకో హాఫ్ అన్ అవర్లో క్లాస్ అయిపోతుంది. మా టీచర్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మా క్లాస్లో మంచి స్లీప్ వేస్తుంది. ఆ టైంకి అందరూ సైలెంట్ గా బోర్డు మీద ఉన్నది చూసి రాసుకోండి. అప్పటి వరకు పడుకుంటారా టీచర్? ఈ టీచర్కి పడుకుంటుందని చెప్తే కోపం వస్తుంది, నిజం చెప్పమంటది, నిజం చెప్తేనేమో కొడుతుంది. ఆ కోపంతో పనిష్మెంట్ ఇచ్చింది, గోడ కుర్చీ చేపించింది. కూర్చున్న పొజిషన్ వల్లనో ఏమో తెలియదు కానీ కొంచెం సేపు అయినాక టీచర్ టాయిలెట్. రోజు కరెక్ట్ నీకు స్కూల్ అయిపోయే టైంకి వస్తుందారా? పనిష్మెంట్ ఇచ్చినా తప్పించుకోవడానికి ఇవన్నీ కథలు. టీచర్ అర్జెంట్ టీచర్, నిజంగా ఇంకా 10 నిమిషాల్లో స్కూల్ అయిపోతుంది. అయిపోయినాక పో, ఎంతసేపు అయినా. టీచర్ అర్జెంట్ టీచర్. అరే చెప్తే అర్థం కాదా? ప్రేయర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. బాత్రూమ్ లో నుంచి ప్రేయర్ చేస్తావా ఏంది? అయిపోయినాక పో అంటున్నా కదా. నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. మార్నింగ్ టైంకి లేవకపోతే బెడ్షీట్ తడిచిపోయేది. అలాంటిది ఒక 10 మినిట్స్ ఆపుకో, ప్రేయర్ అయిపోయినాక పో అంటే నేను ఆగుతానా? ఆ రోజు మాకు మార్నింగ్ ఒక నోటీస్ వచ్చింది, ఈసారి పిక్నిక్కి వాటర్ ఫాల్స్ తీసుకెళ్తామన్నారు. నేను ఆ రోజే వాళ్ళకి వాటర్ ఫాల్స్ చూపించిన. దెబ్బ కొరికినారు అందరూ, మా స్ట్రిక్ట్ టీచర్ కూడా. చిచి గలీజ్ పిల్లగాడు కొంచెం సేపట్లో గబ్బు గబ్బు చేసిండు. అందరూ నేను చేసిన పనికి చీచి అనుకుంటూ పారిపోయినారు, కానీ వీడు ఒక్కడు మాత్రం బెంచ్ ఎక్కి నవ్వుతున్నాడు. సిచ్యువేషన్ ఏదైనా ఇట్లా మనతో ఉండేటోడే చెడ్డీ దోస్త్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టటటేక్ విట్ 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 విట్. నెక్స్ట్ డే స్కూల్లో ఏమైందో తెలుసా? మీది కొడుకు నిన్న లీటర్ ఉచ్చపోసింది మా క్లాస్ రూమ్లో. నాకు కడిగి చాలా అయ్యింది. రూమ్ అంతా గలీజ్ చేసిండు మీ పిల్లగాడు. కడగకుండా పోతే మళ్ళీ తిడతారు నన్ను. పిల్లలు ఎట్లా ఆపుకుంటారని పంపించవచ్చు కదా. జరసేపట్లో పిల్లగాని బట్టలు ఖరాబే, నాకు డబల్ పని. ఇంకా రాలేదు స్కూల్కి, రాని వచ్చినాక కంప్లైంట్ చేస్తా ప్రిన్సిపల్కి, ఎందుకు పంపించలేదు పిల్లగాన్ని బాత్రూమ్ కానీ. కానీ మీ కొడుకైతే పెద్ద పని పెట్టిండమ్మా. నిన్న ట్యూషన్ క్లాస్ కూడా పెట్టలేరు మీ వాడి వల్ల. ఫోన్లే, మీ అబ్బాయి వల్ల నిన్న కొంచెం తొందరగానే వెళ్ళిపోయినా ఇంటికి.